ఓకేనా? స్టార్ట్. డుమ్ డుమ్ అంటూ డోలు మోగింది, హృదయంలో సంతోషం పొంగింది. డుమ్ డుమ్ అంటూ డోలు మోగింది, హృదయంలో సంతోషం పొంగింది. ఓ నా తమ్ముడు, ఓ నా చెల్లెలు, ఓ నా తమ్ముడు, ఓ నా చెల్లెలు, నా మంచి జీవితం యేసు ఇచ్చెను. ఆ గొప్ప దేవుడు నన్ను మెచ్చెను. నా మంచి జీవితం యేసు ఇచ్చెను. ఆ గొప్ప దేవుడు నన్ను మెచ్చెను. తానానే నానన తానాన నానన తానాన నానన తానాన నానన తానాన నానన తానాన నానన. ఇంకోసారి తానాన నానన తానాన నానన తానాన నానన తానాన నానన తానాన నాతన తానాన నానన. పాడదాం ఇంకోసారి. నచ్చిందా పాట? ఎంతమంది నచ్చలేదు? అందరూ నచ్చిందా? రైట్, బిగ్గరగా పాడాలి. పిల్లలు స్టార్ట్. డుమ్ డుమ్ అంటూ డోలు మోగింది, హృదయంలో సంతోషం పొంగింది. డుమ్ డుమ్ అంటూ డోలు మోగింది, హృదయంలో సంతోషం పొంగింది. ఓ నా తమ్ముడు, ఓ నా చెల్లెలు, ఓ నా తమ్ముడు, ఓ నా చెల్లెలు, నా మంచి జీవితం యేసు ఇచ్చెను. ఆ గొప్ప దేవుడు నన్ను మెచ్చెను. నా మంచి జీవితం యేసు ఇచ్చెను. ఆ గొప్ప దేవుడు నన్ను మెచ్చెను. తనన నానన తనన నాతన తనన నాతన తనన నాతన తనన నాతన తనన నాతన. ఇంకోసారి తనన నాతన తనన నాతన తనన నాతన తనన నాతన తనన నాతన తనన నానన. చరణం నేర్చుకుందాం. చూడండి. దేహమే దేవుని ఆలయం, దేహమే దేవుని ఆలయం, చెడ్డవాటిని నేను చేయను, చెడ్డవాటిని నేను చేయను. దేహమే దేవుని ఆలయం, దేహమే దేవుని ఆలయం, చెడ్డవాటిని నేను చేయను, చెడ్డవాటిని నేను చేయను. నా మంచి జీవితం యేసుకే, నా మంచి జీవితం యేసుకే, నా చిన్ని హృదయము యేసుకే, నా చిన్ని హృదయము యేసుకే, నా మంచి జీవితం యేసుకే, నా మంచి జీవితం యేసుకే, నా చిన్ని హృదయము యేసుకే, నా చిన్ని హృదయము యేసుకే. తనన నానన తనన నానన తనన నానన తనన నానన తనన నానన తనన నానన. పాడదాం అందరం. తనన నానన 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 తనన నానన. ఫస్ట్ చరణం. దేహమే దేవుని ఆలయం, చెడ్డవాటిని నేను చేయను. బిగ్గరగా పిల్లలు. దేహమే దేవుని ఆలయం, చెడ్డవాటిని నేను చేయను. నా మంచి జీవితం యేసుకే, నా చిన్ని హృదయము యేసుకే, నా మంచి జీవితం యేసుకే, నా చిన్ని హృదయము యేసుకే. తనన నాతన తనన నాతన తనన నాతన తనన నాతన తనన నాతన తనన నాతన
సెకండ్ చరణం నేర్చుకుందాం. పిల్లలు బిగ్గరగా పాడాలి మీరు, సరేనా? ఎంత గట్టిగా పాడితే అన్ని న్యూ సాంగ్స్ నేర్చుకుందాం. దేవునికి మేమంతా ఇష్టలం, దేవునికి మేమంతా ఇష్టలం, ఆయన వెంట మేము నడిచెదం, ఆయన వెంట మేము నడచెదం. బిగ్గరగా దేవునికి మేమంతా ఇష్టలం, దేవునికి మేమంతా ఇష్టలం, ఆయన వెంట మేము నడిచెదం, ఆయన వెంట మేము నడిచెదం. దైవ బలము కలిగి జీవించెదం, దైవ బలము కలిగి జీవించెదం, గొప్ప కార్యాలు మేము చేసేదం, గొప్ప కార్యములు మేము చేసేదం. బిగ్గరగా దైవ బలము కలిగి జీవించెదం, దైవ బలము కలిగి జీవించెదం, గొప్ప కార్యములు మేము చేసేదం, గొప్ప కార్యములు మేము చేసేదం. అందరం పాడదాం. తనననా తన తనననా తన తనననా తననా తనననా తన తనననా తనననా తననా తనననా తన తనననా దేవునికి మేమంతా ఇష్టలం, ఆయన వెంట మేము నడిచెదం. బిగ్గరగా దేవునికి మేమంతా ఇష్టలం, ఆయన వెంట మేము నడిచెదం, దైవ బలము కలిగి జీవించెదం, గొప్ప కార్యములు మేము చేసేదం, దైవ బలము కలిగి జీవించెదం, గొప్ప కార్యములు మేము చేసేదం. అందరం తనననా తన తనననా తన తనననా తననా తనననా తన తనననా తనననా తననా తనననా తన తనననా తనననా తననా తనననా 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 తననా. పిల్లలు పాడదాం, ఇంకోసారి పాడదామా? సరే, ఫస్ట్ పల్లవి అందరం కలిసి పాడదాము. చరణం ఓన్లీ గర్ల్స్ మాత్రమే చేస్తారు. సరే, పల్లవద్దు, చరణం ఫస్ట్ గర్ల్స్ చేస్తారు, తర్వాత సెకండ్ చరణం బాయ్స్ చేస్తారు. ఆ తర్వాత అందరం కలిసి పాడదాం. పిల్లలు పిల్లలు ఫస్ట్ చరణం ఎవరు పాడాలి? ఫస్ట్ చరణం ఎవరు పాడాలి? గర్ల్స్. సెకండ్ చరణం ఎవరు? పల్లవి అందరం కలిసి. అర్థమైందా? పాడదామా? ఫస్ట్ చరణం గర్ల్స్. దేహమే దేవుని ఆలయం. బిగ్గరగా నేను చేయను, దేహమే దేవుని ఆలయం, చెడ్డ వాటిని నేను చేయను, నా మంచి జీవితం యేసుకే, నా చిన్ని హృదయము యేసుకే, నా మంచి జీవితం యేసుకే, నా చిన్ని హృదయము యేసుకే. తనననా తన తనననా తనననా తననా తనననా 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 తననా. బిగ్గరగా తనననా 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 తనననా. సెకండ్ చరణం బాయ్స్. దేవునికి మేమంతా ఇష్టలం, ఆయన వెంట మేము నడిచెదం, దేవునికి మేమంతా ఇష్టలం, ఆయన వెంట మేము నడిచెదం, దైవ బలము కలిగి జీవించెదం, గొప్ప కార్యములు మేము చేసేదం, దైవ బలము కలిగి జీవించెదం, గొప్ప కార్యములు మేము చేసేదం. తనననా తనననా తనననా
డుమ్మంటూ డోలు మోగింది, హృదయంలో సంతోషం పొంగింది. బిగ్గరగా డుమ్మంటూ డోలు మోగింది, హృదయంలో సంతోషం పొంగింది. ఓ నా తమ్ముడు, ఓ నా చెల్లెలు, బిగ్గరగా ఓ నా తమ్ముడు, ఓ నా చెల్లెలు, నా మంచి జీవితం యేసు ఇచ్చెను, ఆ గొప్ప దేవుడు నన్ను మెచ్చెను. నా మంచి జీవితం యేసు ఇచ్చెను, ఆ గొప్ప దేవుడు నన్ను మెచ్చెను. బిగ్గరగా పిల్లలు సాంగ్ నెంబర్ 16 గిటార్తో అందరం పాట పాడదామా? స్టార్ట్. పిల్లలు ఆర్ యు రెడీ? స్టార్ట్. జింగ్ 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 లా 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 లా. బిగ్గరగా జింగ్ 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 లా 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 లా. గిటార్తో పాట పాడేదన్, చప్పట్లతో నాట్యమాడేదన్. గిటార్తో పాట పాడేదన్, చప్పట్లతో నాట్యమాడేదన్. హల్లెలూయా గీతం పాడి ఎన్నడూ స్తుతించి పాడి, హల్లెలూయా గీతం పాడి ఎన్నడూ స్తుతించి పాడి, యేసుని స్తుతించేదను. హల్లెలూయా యేసుని స్తుతించేదను. జింగ్ 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 లా 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 లా. Zing 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 la 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 la. గిటార్తో పాట పాడేదన్, చప్పట్లతో నాట్యమాడేదన్. గిటార్తో పాట పాడేదన్, చప్పట్లతో నాట్యమాడేదన్. హల్లెలూయా గీతం పాడి ఎన్నడూ స్తుతించి పాడి, హల్లెలూయా గీతం పాడి ఎన్నడూ స్తుతించి పాడి, యేసుని 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 స్తుతించేదము. హల్లెలూయా యేసుని స్తుతించేదము. హల్లెలూయా యేసుని స్తుతించేదము. హల్లెలూయా యేసుని స్తుతించేదము.
పిల్లలు కన్నడ సాంగ్ నేర్చుకుందామా? ఎంతమంది కన్నడ వచ్చు? మీకు వచ్చా? ఎంతమందికి వచ్చి రాదా? సరే నేర్చుకుందామా? నేను చెప్తాను, అక్క వాళ్ళు యాక్షన్ చేస్తారు, నా వెనక పలకాలి. పిల్లలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇటు చూడండి అందరూ. మీకు వాటర్ తెచ్చిస్తారు, ఇటు చూడండి. మీకు వాటర్ ఆంటీ వాళ్ళ టీచర్స్ తెచ్చిస్తారు. మాట్లాడకూడదు. ఆర్ యు రెడీ? వినిపించట్లేదు. ఆర్ యు రెడీ? సరే. చిక్క చిక్క తమ్మ, చిక్క తంగి, చిక్క చిక్క తమ్మ, చిక్క చిక్క తమ్మ, చిక్క తంగి, ಚಿಕ್ಕ ತಂಗಿ, ಏಸಪ್ಪ ಯಾರೋ, ಏಸಪ್ಪ ಯಾರೋ, ಗೊತ್ತಾ ನಿನಗೆ, ಗೊತ್ತಾ ನಿನಗೆ, ಏಸಪ್ಪ ಯಾರೋ, ಏಸಪ್ಪ ಯಾರೋ, ಗೊತ್ತಾ ನಿನಗೆ, ಗೊತ್ತಾ ನಿನಗೆ, ಪಾಪಿಗಳ ರಕ್ಷಿಸಲು, ಪಾಪಿಗಳ ರಕ್ಷಿಸಲು, ಪಾಪಿಗಳ ಪಾಪಿಗಳ ರಕ್ಷಿಸಲು, ರಕ್ಷಿಸಲು, ಈದರಗೆ ಈದರಗೆ ಇಲದು ಬಂದನು, ಇಲದು ಬಂದನು, ನಿನ್ನ ನನ್ನ ರಕ್ಷಿಸಲು, ನಿನ್ನ ನನ್ನ ರಕ್ಷಿಸಲು, ಮರಿಯಲ ಗರ್ಭದಲ್ಲಿ, ಮರಿಯಲ ಗರ್ಭದಲ್ಲಿ ಉದಯಿಸಿದ. ಉದಯಿಸಿದ. ಯೇಸುವ ನಂಬಿ ನಿನ್ನ, ಯೇಸುವ ನಂಬಿ ನಿನ್ನ ಹೃದಯವು ಅರ್ಪಿಸಿದ್ದಾರೆ, ಹೃದಯವು ಅರ್ಪಿಸಿದ್ದಾರೆ, ದಯವುಳ್ಳ ದೇವರು, ದಯವುಳ್ಳ ದೇವರು ಪರಲೋಕ ಭಾಗ್ಯವನ್ನು, ಪರಲೋಕ ಭಾಗ್ಯವನ್ನು ನಿನಗೆ ಕೊಡುವನು, ನಿನಗೆ ಕೊಡುವನು, ನಿನಗೆ ಕೊಡುವನು. ನಿನಗೆ ಕೊಡುವನು. గర్ల్స్ వినాలి. యాక్షన్ చూస్తారా? చేద్దాం అందరం కలిసి. మీనింగ్ అర్థమైందా? అర్థం కాలేదా? సరే, మళ్ళీ మీనింగ్ తర్వాత చూద్దాము. పాట ఒకసారి యాక్షన్ చేస్తూ పాడదాం. పిల్లలు ఆర్ యు రెడీ? స్టార్ట్. ఒకసారి నేను పాడతాను, చూడండి, ఆ తర్వాత పాట పలికిస్తా. చిక్క చిక్క తమ్మ చిక్క తంగి, చిక్క చిక్క తమ్మ చిಕ್ಕ ತಂಗಿ, ಏಸಪ್ಪ ಯಾರೋ ಗೊತ್ತಾ ನಿನಗೆ, ಏಸಪ್ಪ ಯಾರೋ ಗೊತ್ತಾ నినగే. అర్థమవుతుందా? అర్థమైందా? సరే, పాడదాం ఇంకోసారి. చిక్క 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 తమ్మ చిక్క తంగి, చిక్క చిక్క తమ్మ చిక్క ತಂಗಿ, ಏಸಪ್ಪ ಯಾರೋ ಗೊತ್ತಾ ನಿನಗೆ, ಆ ಏಸಪ್ಪ ಯಾರೋ ಗೊತ್ತಾ ನಿನಗೆ. ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ತಮ್ಮ ಚಿಕ್ಕ ತಂಗಿ, ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ತಮ್ಮ ಚಿಕ್ಕ ತಂಗಿ, ಏಸಪ್ಪ ಯಾರೋ ಗೊತ್ತಾ ನಿನಗೆ, ಆ ಏಸಪ್ಪ ಯಾರೋ ಗೊತ್ತಾ ನಿನಗೆ. ಪಾಪಿಗಳ ರಕ್ಷಿಸಲು ಈದರಗೆ ಇಲದು ಬಂದನು, ಪಾಪಿಗಳ ರಕ್ಷಿಸಲು ಈದರಗೆ ಇಲದು ಬಂದನು, ನಿನ್ನು ನನ್ನು ರಕ್ಷಿಸಲು ಮರಿಯಾಳ ಗರ್ಭದಲ್ಲಿ ಉದಯಿಸಿದ, ನಿನ್ನು ನನ್ನು ರಕ್ಷಿಸಲು ಮರಿಯಾಳ ಗರ್ಭದಲ್ಲಿ ಉದಯಿಸಿದ, ಉದಯಿಸಿದ. ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ತಮ್ಮ ಚಿಕ್ಕ ತಂಗಿ, ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ತಮ್ಮ ಚಿಕ್ಕ ತಂಗಿ, ಏಸಪ್ಪ ಯಾರೋ ಗೊತ್ತಾ ನಿನಗೆ, ಆ ಏಸಪ್ಪ ಯಾರೋ ಗೊತ್ತಾ ನಿನಗೆ. పిల్లలు బిగ్గరగా. చిక్క చిక్క తమ్మ చిక్క ತಂಗಿ,
చిక్క చిక్క తమ్మ చిಕ್ಕ ತಂಗಿ ಏಸಪ್ಪ ಯಾರೋ ಗೊತ್ತಾ ನಿನಗೆ ಆ ಏಸಪ್ಪ ಯಾರೋ ಗೊತ್ತಾ ನಿನಗೆ ಯೇಸುವ ನಂಬಿ ನಿನ್ನ ಹೃದಯವು ಅರ್ಪಿಸಿದರೆ ಯೇಸುವ ನಂಬಿ ನಿನ್ನ ಹೃದಯವು ಅರ್ಪಿಸಿದರೆ ದಯವುಳ್ಳ ದೇವರು ಪರಲೋಕ ಭಾಗ್ಯವನ್ನು ದಯವುಳ್ಳ ದೇವರು ಪರಲೋಕ ಭಾಗ್ಯವನ್ನು ನಿನಗೆ ಕೊಡುವನು ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ತಮ್ಮ ಚಿಕ್ಕ ತಂಗಿ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ತಮ್ಮ ಚಿಕ್ಕ ತಂಗಿ ಏಸಪ್ಪ ಯಾರೋ ಗೊತ್ತಾ ನಿನಗೆ ಏಸಪ್ಪ ಯಾರೋ ಗೊತ್ತಾ ನಿನಗೆ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ತಮ್ಮ ಚಿಕ್ಕ ತಂಗಿ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ತಮ್ಮ ಚಿಕ್ಕ ತಂಗಿ ಏಸಪ್ಪ ಯಾರೋ ಗೊತ್ತಾ ನಿನಗೆ ಏಸಪ್ಪ ಯಾರೋ ಗೊತ್ತಾ ನಿನಗೆ పిల్లలు ఇంకోసారి పాడదామా బాగుంది కదా పాట సరే ఇప్పుడు మనం ఇంకొక యాక్షన్ సాంగ్ చేద్దాం అయితే మీ చాయిస్ ఏ పాట కావాలి మీకు జింగిడి జింగిడా పాడదామా మరి ఆర్ యు రెడీ వినపడట్లేదు నాకు జూనియర్ బాయ్స్ గర్ల్స్ ఆర్ యు రెడీ నాకు వినపడట్లేదు ఇంకొకసారి ఆర్ యు రెడీ వెరీ గుడ్ మేము చరణం ఊరక అలా ఎత్తే ఆపేస్తాం మీరే పాడాలి మీరే కదా అడిగింది మీరు పాడాలి పిల్లలు 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 ఉన్నారా అందరు ఇక్కడే ఉన్నారా మీకు పాటలు వద్దా అడిగారు కదా మేము పాడి ఆపేస్తాము మీరే పాడాలి సరేనా జిగిడి జిగా జిగిడి జిగా జిగిడి జిగా జిగిడి జిగా జింగ్ 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 బిగ్గరగా జిగిడి జిగా జిగిడి జిగా జిగిడి జిగా జింగ్ జిగిడి జిగా జిగిడి జిగా జింగ్ 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 ముందుకు సాగేదను నేను ముందుకు సాగేదను బాయ్స్ సైతాను నీ ఆటంకమును తొలగించి ముందుకు యాక్షన్ చేయండి ముందుకే సాగేదను నేను ముందుకే సాగేదను సైతాను నీ ఆటంకమును తొలగించి ముందుకే సాగేదను జిగిడి జిగా జిగిడి జిగా జిగిడి జిగా జింగ్ జిగిడి జిగా జిగిడి జిగా జింగ్ 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 జిగిడి జిగా జిగిడి జిగా జిగిడి జిగా జింగ్ జిగిడి జిగా జిగిడి జిగా జింగ్ 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 నీ వలలో ఎప్పుడు చిక్కను నేను నీ ఆటంకములో పడను నేను నీ వలలో ఎప్పుడు చిక్కను నేను నీ ఆటంకములో పడను నేను నీవు ఓడిపోయావు నీ తల తలిగిపోయింది నీ ఆటలు మాటలు మాకొద్దు జిగిడి జిగా జిగిడి జిగా జిగిడి జిగా జిగిడి జిగా జిగిడి జిగా జింగ్ జిగిడి జింగా జిగిడి జింగా జింగ్ 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 జిగిడి జింగా జిగిడి జింగా జిగిడి జింగా జింగ్ జిగిడి జింగా జిగిడి జింగా జింగ్ 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 జిగిడి జింగా జిగిడి జింగా జిగిడి జింగా జింగ్ జిగిడి జింగా జిగిడి జింగా జింగ్ 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 జిగిడి జింగా జిగిడి జింగా జిగిడి జింగా జింగ్ జిగిడి జింగా జిగిడి జింగా జింగ్ 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 జిగిడి జింగా జిగిడి జింగా జిగిడి జింగా జింగ్ జిగిడి జింగా జిగిడి జింగా జింగ్ 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 జింగ్
పిల్లలు కొత్త పాట నేర్చుకుందామా? కొత్త పాట నేర్చుకుందామా? కొత్త పాట నేర్చుకుందాం. పిల్లలు పిల్లలు నాకు గొంతులు వినపడట్లేదు. పిల్లలు, జూనియర్ పిల్లలు కొత్త పాట నేర్చుకుందాం. సాంగ్ నెంబర్ 20. పిల్లలు చాలా చిన్న పాట ఇది, యాక్షన్ కూడా ఈజీగా వస్తుంది, త్వరగా నేర్చుకుందాం. సరేనా? రైట్. నా వెనక చెప్పండి, నేను చెప్తాను. పిల్లలు, అన్నయ్య పలకిస్తాడు, అన్నయ్య వెనకాల మనందరం కలిసి పలుకుదాం. సరేనా? రెడీయా? ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? కేజీ పిల్లలు, ఆర్ యూ రెడీ? పిల్లలు, లల్లల్లా లల్లల్లా లల్లా లల్లా పాడండి. లల్లల్లా లల్లల్లా లల్లా 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 లల్లల్లా లల్లల్లా లల్లా లల్లా లల్లల్లా లల్లల్లా లల్లా 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 లల్లా. పాటలే పాడేదన్ నేను బలబలే పాడేదన్, పాటలే పాడేదన్ నేను బలబలే పాడేదన్, యేసు రక్షించే నేను బలబలే పాడేదన్, యేసు రక్షించే నేను బలబలే పాడేదన్, నన్ను యేసు రక్షించే నేను బలబలే పాడేదన్, నన్ను యేసు రక్షించే నేను బలబలే పాడేదన్. బిగ్గరగా లల్లల్లా లల్లల్లా లల్లా 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 లల్లల్లా లల్లల్లా లల్లా 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 లల్లా. ఈజీ పాట. సెకండ్ వన్ డాన్స్ చేస్తాను, డాన్స్ చేస్తాను నేను బాగా చేస్తాను, డాన్స్ చేస్తాను నేను బాగా చేస్తాను, పాపము క్షమించన్ నేను డాన్స్ చేస్తాను, పాపము క్షమించన్ నేను డాన్స్ చేస్తాను, యేసు పాపము క్షమించన్ నేను డాన్స్ చేస్తాను, యేసు పాపము క్షమించన్ నేను డాన్స్ చేస్తాను. థర్డ్ వన్ గంతులు వేస్తాను నేను గంతులు వేస్తాను, గంతులు వేస్తాను నేను గంతులు వేస్తాను, విడుదల చేస్తాడు నేను గంతులు వేస్తాను. కాదు, విడుదల చేశాడు, విడుదల చేశాడు, పాపము విడుదల చేశాడు. సరే పిల్లలు, ఫస్ట్ నుంచి అందరం కలిసి పాడదామా? పాడదామా? స్టార్ట్. లల్లల్లా లల్లల్లా లల్లా 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 బిగ్గరగా లల్లల్లా లల్లల్లా లల్లా 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 లల్లా. పాటలే పాడేదన్ నేను బలబలే పాడేదన్, పాటలే పాడేదన్ నేను బలబలే పాడేదన్, యేసు రక్షించెన్ నేను బలబలే పాడేదన్, నన్ను యేసు రక్షించెన్ నేను బలబలే పాడేదన్. లల్లల్లా లల్లల్లా లల్లా 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 లల్లల్లా లల్లల్లా లల్లా 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 లల్లా. డాన్స్ చేస్తాను నేను బాగా చేస్తాను, డాన్స్ చేస్తాను నేను బాగా చేస్తాను,
పాపము క్షమించను నేను డాన్స్ చేస్తాను యేసు పాపము క్షమించను నేను డాన్స్ చేస్తాను లల్లలా లల్లలా లల్లా 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 లల్లలా లల్లలా లల్లా 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 గంతులు వేస్తాను నేను గంతులు వేస్తాను గంతులు వేస్తాను నేను గంతులు వేస్తాను విడుదల చేశాడు నేను గంతులు వేస్తాను యేసు విడుదల చేశాడు నేను గంతులు వేస్తాను లల్లలా లల్లలా లల్లా 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 బిగ్గరగా లల్లలా లల్లలా లల్లా 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 ఇంకోసారి పాడదామా? మీరు త్వరగా నేర్చుకుంటే ఇంకొక పాట నేర్పించేసి క్లోజింగ్ లెసన్కి వెళ్దాం. పిల్లలు 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 భలే మంచి పిల్లలు, చిన్ని చిన్ని పిల్లలు, చిట్టి చిట్టి పిల్లలు, మా బుజ్జి పిల్లలు. కొత్త పాట నేర్చుకుందాం పిల్లలు, నేర్చుకుందాం పిల్లలు. నేర్చుకోవాలంటే మనం ఎలా ఉండాలి? కామ్ ఉండాలి కదా. సేమ్ పాట ఇప్పుడు పాడిన పాట నచ్చింది కదా అందరికీ? పాట ఎంతమందికి వచ్చింది? ఎవరికి రాలేదా? ఎంతమందికి నచ్చింది? అందరికి నచ్చింది. ఎంతమందికి వచ్చింది? రాలేదా? సరే మళ్ళీ ఒకసారి ఇదే పాట పాడదాం. ఈసారి చూసి నేర్చుకోండి. స్టార్ట్. లల్లలా లల్లలా లల్లా 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 లల్లలా లల్లలా లల్లా 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 పాటలే పాడదన్ నేను బలే బలే పాడదన్, పాటలే పాడదన్ నేను బలే బలే పాడదన్. యేసు రక్షించన్ నేను బలే బలే పాడదన్, నన్ను యేసు రక్షించన్ నేను బలే బలే పాడదన్. లల్లలా లల్లలా లల్లా 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 బిగ్గరగా లల్లలా లల్లలా లల్లా 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 డాన్స్ చేస్తాను నేను బాగా చేస్తాను, డాన్స్ చేస్తాను నేను బాగా చేస్తాను. పాపము క్షమించను నేను డాన్స్ చేస్తాను, యేసు పాపము క్షమించను నేను డాన్స్ చేస్తాను. బిగ్గరగా లల్లలా లల్లలా లల్లా 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 లల్లలా లల్లలా లల్లా 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 గంతులు వేస్తాను నేను గాగా వేస్తాను, గంతులు వేస్తాను నేను గాగా వేస్తాను. విడుదల చేశాడు నేను గంతులు వేస్తాను, యేసు విడుదల చేశాడు నేను గంతులు వేస్తాను. లల్లలా లల్లలా లల్లా 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 లల్లలా లల్లలా లల్లా 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 లల్లలా లల్లలా లల్లా 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 లల్లలా లల్లలా లల్లా 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 లల్లా. పిల్లలు పిల్లలు సాంగ్ నెంబర్ 30 పాడుకుందాం. సాంగ్ నెంబర్ 30. ఇప్పుడు నేను పలుకుతాను, నా వెనకాల పలకండి. రెడీయా పిల్లలు? పిల్లలు నాకు వినపడలేదు. పిల్లలు పిల్లలు నేను పలుకుతాను, నా వెనకాల పలకండి. సంతోషమే సంతోషమే సంతోషమే
సంతోషమే. యేసు స్వామి నాలో ఉంటే సంతోషమే. యేసు స్వామి నాలో ఉంటే సంతోషమే. 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 నాలో ఉంటే సరే పిల్లలు మేము మళ్ళీ నా వెనకాల పాకండి. యేసు స్వామి నాలో ఉంటే సంతోషమే. యేసు స్వామి నాలో ఉంటే సంతోషమే. యేసు స్వామి నీలో ఉంటే సంతోషమే. యేసు స్వామి నీలో ఉంటే సంతోషమే. యేసు స్వామి నాలో ఉంటే సంతోషమే. యేసు స్వామి నాలో ఉంటే సంతోషమే. యేసు స్వామి నీలో ఉంటే సంతోషమే. యేసు స్వామి నీలో ఉంటే సంతోషమే. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. కళ్ళకు కాంతినిచ్చు యేసుడే. కళ్ళకు కాంతినిచ్చు యేసుడే. ముఖానికి నవ్వునిచ్చు యేసుడే. ముఖానికి నవ్వునిచ్చు యేసుడే. మదికి శాంతినిచ్చు యేసుడే. మదికి శాంతినిచ్చువాడు యేసుడే. నిత్య జీవమిచ్చువాడు యేసుడే. నిత్య జీవమిచ్చువాడు యేసుడే. మళ్ళీసారి కళ్ళకు కాంతినిచ్చువాడు యేసుడే. కళ్ళకు కాంతినిచ్చువాడు యేసుడే. ముఖానికి నవ్వునిచ్చు యేసుడే. ముఖానికి నవ్వునిచ్చు యేసుడే. మదికి శాంతినిచ్చు యేసుడే. మదికి శాంతినిచ్చువాడు యేసుడే. నిత్య జీవమిచ్చువాడు యేసుడే. నిత్య జీవమిచ్చువాడు యేసుడే. సెకండ్ చరణం. విజయానికి శక్తినిచ్చు యేసుడే. విజయానికి శక్తినిచ్చు యేసుడే. ఇలా చింతలన్నీ ఇచ్చువాడు యేసుడే. ఇలా నా వెనకాల పలకాలి. ఇలా చింతలన్నీ తీర్చువాడు యేసుడే. తీర్చువాడు యేసుడే. ఆత్మరక్షణిచ్చువాడు యేసుడే. ఆత్మరక్షణిచ్చువాడు యేసుడే. ఆత్మరక్షణిచ్చువాడు యేసుడే. ఆత్మరక్షణిచ్చువాడు యేసుడే. పరలోకం చేర్చువాడు యేసుడే. పరలోకం చేర్చువాడు యేసుడే. ఒకసారి మేము పాడతాం, మా వెనకాల పాడండి. పిల్లలు, జూనియర్ పిల్లలు, సీనియర్ పిల్లలు, జూనియర్ సీనియర్స్, మీరు చేయకపోతే కేజీ పిల్లల్ని కూర్చోబెట్టి అటువైపు తిప్పి మీ వరకే చేయిస్తాను యాక్షన్. సంతోషమే 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 యేసు స్వామి నాలో ఉంటే సంతోషమే. సంతోషమే 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 యేసు స్వామి నీలో ఉంటే సంతోషమే. సంతోషమే 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 యేసు స్వామి నాలో ఉంటే సంతోషమే. సంతోషమే 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 యేసు స్వామి నీలో ఉంటే సంతోషమే. నాలో ఉంటే సంతోషమే. నీలో ఉంటే సంతోషమే. బిగ్గరగా. నాలో ఉంటే సంతోషమే. నీలో ఉంటే సంతోషమే. హల్లెలూయా 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 హల్లెలూయా. బిగ్గరగా. హల్లెలూయా 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 హల్లెలూయా. బాయ్స్ అందరూ పాడుతున్నారా? బిగ్గరగా పాడుతున్నారా? అందరం బిగ్గరగా పాడదాం. పిల్లలు, ఆర్ యు రెడీ? స్టార్ట్. స్టార్ట్. సంతోషమే 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 యేసు స్వామి నాలో ఉంటే సంతోషమే. సంతోషమే 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 యేసు స్వామి నీలో ఉంటే సంతోషం. ఇంకోసారి. సంతోషమే 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 యేసు స్వామి నాలో ఉంటే సంతోషమే. సంతోషమే 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 యేసు స్వామి నీలో ఉంటే సంతోషమే. నాలో ఉంటే సంతోషమే. నీలో ఉంటే సంతోషమే. బిగ్గరగా. నాలో ఉంటే సంతోషమే. నీలో ఉంటే సంతోషమే. హల్లెలూయా 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 హల్లెలూయా. కళ్ళకు కాంతినిచ్చు యేసుడే. ముఖానికి నవ్వునిచ్చు యేసుడే. బిగ్గరగా. మళ్ళకు కాంతినిచ్చు యేసుడే.
ముఖానికి నవ్వునిచ్చు యేసుడే, మదికి శాంతినిచ్చు యేసుడే, నిత్య జీవమిచ్చువాడు యేసుడే, మదికి శాంతినిచ్చు యేసుడే, నిత్య జీవమిచ్చువాడు యేసుడే. బిగ్గరగా హల్లెలూయా 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 హల్లెలూయా. విజయానికి శక్తినిచ్చు యేసుడే, ఇలా చింతలన్నీ తీర్చువాడు యేసుడే, ఆత్మరక్షణిచ్చువాడు యేసుడే, పరలోకం చేర్చువాడు యేసుడే. బిగ్గరగా విజయానికి శక్తినిచ్చు యేసుడే, ఇలా చింతలన్నీ తీర్చువాడు యేసుడే, ఆత్మరక్షణిచ్చువాడు యేసుడే, పరలోకం చేర్చువాడు యేసుడే. హల్లెలూయా 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 హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా 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 హల్లెలూయా. పాడదామా పిల్లలు ఇదే పాట ఇంకోసారి? పిల్లలు ఆర్ యు రెడీ? ఇంకోసారి పాడదాం. స్టార్ట్. సంతోషమే 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 యేసు స్వామి నాలో ఉంటే సంతోషమే, సంతోషమే 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 యేసు స్వామి నీలో ఉంటే సంతోషమే, సంతోషమే 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 యేసు స్వామి నాలో ఉంటే సంతోషమే, సంతోషమే 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 యేసు స్వామి నీలో ఉంటే సంతోషమే, నాలో ఉంటే సంతోషమే, నీలో ఉంటే సంతోషమే, నాలో ఉంటే సంతోషమే, నీలో ఉంటే సంతోషమే. హల్లెలూయా 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 హల్లెలూయా. కళ్ళకు కాంతినిచ్చు యేసుడే, ముఖానికి నవ్వునిచ్చు యేసుడే, మదికి శాంతినిచ్చువాడు యేసుడే, నిత్య జీవమిచ్చువాడు యేసుడే. పిల్లలు కళ్ళకు కాంతినిచ్చు యేసుడే, ముఖానికి నవ్వునిచ్చు యేసుడే, మదికి శాంతినిచ్చువాడు యేసుడే, నిత్య జీవమిచ్చువాడు యేసుడే. హల్లెలూయా 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 హల్లెలూయా. విజయానికి శక్తినిచ్చు యేసుడే, ఇలా చింతలన్నీ తీర్చువాడు యేసుడే, బాయ్స్ రక్షణిచ్చు యేసుడే, పరలోకం చేర్చువాడు యేసుడే. విజయానికి శక్తినిచ్చు యేసుడే, ఇలా చింతలన్నీ తీర్చువాడు యేసుడే, ఆత్మరక్షణిచ్చువాడు యేసుడే, పరలోకం చేర్చువాడు యేసుడే. అందరం హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం కలిసి హల్లెలూయా 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 హల్లెలూయా. సంతోషమే 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 యేసు స్వామి నాలో ఉంటే సంతోషమే, సంతోషమే 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 యేసు స్వామి నీలో ఉంటే సంతోషం. బిగ్గరగా సంతోషమే సంతోషమే సంతోషం, సంతోషంగా ఉన్న వాళ్ళందరూ పాడాలి. స్వామి నాలో ఉంటే సంతోషమే, సంతోషమే 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 యేసు స్వామి నీలో ఉంటే సంతోషమే, నాలో ఉంటే సంతోషమే, నీలో ఉంటే సంతోషమే, నాలో ఉంటే సంతోషమే, నీలో ఉంటే సంతోషమే. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా బిగ్గరగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పిల్లలు చుక్కు చుక్కు పాట పాడదామా? చుక్కు పాడదామా వద్దా? పాడదామా? సరే, చుక్కు చుక్కు పాట పాడదాం. అంకుల్ ఇంకోటి ఏదో రెడీ చేయమన్నాడు, అది కూడా రెడీ చేయాలి. పిల్లలు పిల్లలు బాగా ఆకలి అవుతుందా? ఇంకో పాట పాడదాము, ఇంకా బాగా ఆకలి అవుతుంది. జూనియర్ సీనియర్స్ మీరు చెయ్యట్లేదు. కేజీ పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళ వరకే చేయిస్తాను నేను. కేజీ పిల్లలు మీరు కూర్చోండి, కేజీ పిల్లల వరకు కూర్చోండి. కేజీ పిల్లలు కూర్చోండి, మీరందరూ కేజీ పిల్లలు కూర్చోవాలి. కేజీ పిల్లలు మన అన్నోళ్ళు అక్క వాళ్ళు చేస్తారు, చూడండి, చూసి నేర్చుకోండి వాళ్ళని కూడా. కేజీ పిల్లలు జూనియర్ సీనియర్స్ ఆర్ యు రెడీ? జూనియర్ సీనియర్స్ ఆర్ యు రెడీ? నాకు వినపడట్లేదు. జూనియర్స్ ఆర్ యు రెడీ? సీనియర్స్ ఆర్ యు రెడీ? నాకు వినపడట్లేదు. ఆర్ యు రెడీ? నాకు వినపడట్లేదు ఇంకా. ఆర్ యు రెడీ? ఇంకా వినపడలేదు. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? కేజీ పిల్లలు బాగా చెప్తారు మీకన్నా. మీరేంది ఇంత నిదానంగా ఉన్నారు? వేస్ట్. మీరు బెస్ట్. కేజీ పిల్లలు చాలా బెటర్ అబ్బా. జూనియర్ సీనియర్స్ అసలు వాళ్ళకి నోర్లు లేవు. కేజీ పిల్లలు గుడ్ అసలు. స్టార్ట్. చుక్కు 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 రైలు బండి చుక్కు 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 చక 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 వెళుతుందండి. చుక్కు 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 రైలు బండి చక 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 వెళుతుందండి. రై అంటూ రయమున సాగే రక్షణ బండండి. పరలోకం వెళ్ళాలంటే మనం ఎక్కాలండి. రై అంటూ రయమున సాగే రక్షణ బండండి. పరలోకం వెళ్ళాలంటే మనం ఎక్కాలండి. చుక్కు 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 రైలు బండి చుక్కు 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 చక 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 వెళుతుందండి. చుక్కు 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 యేసుని నమ్మిన వారి కొరకే ఈ ప్రయాణమండి. క్రీస్తుని వెంబడించు వారే దీనికి అర్హులండి. యేసుని నమ్మిన వారి కొరకే ఈ ప్రయాణమండి. క్రీస్తుని వెంబడించు వారే దీనికి అర్హులండి. రక్షింపబడుటయే రిజర్వేషన్ అండి.
బాప్తిస్మం పొందుటయే మీ ఐడి ప్రూఫ్ అండి. ఇక్కడగా రక్షింపబడుటయే రిజర్వేషన్ అండి. బాప్తిస్మం పొందుటయే మీ ఐడి ప్రూఫ్ అండి. చుక్కు 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 చుకు 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 రైలు బండి చుక్కు 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 చక 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 వెళుతుందండి. చుక్కు 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 చుక్కు. ఏసీ ఉండదండి, ఏసయ్యా భోగిలండి. టీసీఎస్ఏనండి, ఆర్ఏసీ ఉండదండి. ఏసీ ఉండదండి, ఏసయ్యా భోగిలండి. టీసీఎస్ఏనండి, ఆర్ఏసీ ఉండదండి. వెయిటింగ్ లిస్ట్ అంటూ ఏమీ లేదండి. తక్షణమే నమ్మితే తత్కాలు కలదండి. వెయిటింగ్ లిస్ట్ అంటూ ఏమీ లేదండి. తక్షణమే నమ్మితే తత్కాలు కలదండి. చుక్కు 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 చుకు 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 రైలు బండి చుక్కు 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 చక 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 వెళుతుందండి. చుక్కు 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 రైలు బండి చక 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 వెళుతుందండి. రై అంటూ రయమున సాగే రక్షణ బండండి. పరలోకం వెళ్ళాలంటే మనం ఎక్కాలండి. రై అంటూ రయమున సాగే రక్షణ బండండి. పరలోకం వెళ్ళాలంటే మనం ఎక్కాలండి. పిల్లలు ఇంకా కూర్చోవచ్చు. మీరు జూనియర్ సీనియర్స్ కూర్చోండి. పిల్లలు కథ కావాలా వద్దా? కావాలా వద్దా? ఏం కావాలైతే కథ తింటేనే అన్నం పెట్టేది, లేదా పెట్టం. సరేనా? అందరు మౌనంగా కూర్చోవాలి. నిన్న ఈవినింగ్ మనం ఏం లెసన్ నేర్చుకున్నాం? నిన్న సాయంత్రం ఏమీ లెసన్, ఏమి స్టోరీ మర్చిపోయారా? ఫారెన్ అమ్మాయి స్టోరీ మర్చిపోయారా? గుర్తుందా? గుర్తుందా? ఏం పేరు? మొత్తం స్టోరీ చెప్పానా నేను నిన్న? మరి ఆ కంటిన్యూషన్ వినొద్దా? కావాలా వద్దా? ఎంతమందికి కావాలి? వెరీ గుడ్ కదా. ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఆ కరేజియస్ గర్ల్, డేర్ గర్ల్. నేను సగం ఆపేసాను కాబట్టి ఇప్పుడు అక్క వచ్చేసి కంటిన్యూ చేస్తుంది. మీరందరూ సైలెంట్గా కూర్చోవాలి. మీరు సైలెంట్గా కూర్చుంటే త్వరగా కథ అయిపోతుంది, మనం లంచ్ చేయొచ్చు. మంచి కూర చేస్తున్నారు కింద, సరేనా? ఓకే, అందరు కామ్గా ఉండాలి. టేబుల్ కావాలమ్మా? టేబుల్ అవసరం లేదు, కొంచెం సైడ్ చేయండి. ఏది స్లైడ్ అన్నది పిల్లలు అలసిపోయారా? ఎంత అలసిపోయారు? చాలా అలసిపోయారా? కొంచెం అలసిపోయారా? చాలా అలసిపోయారా? మరి కథ వద్దా? కథ కావాలా వద్దా? ఎంతమందికి వద్దు? వెరీ గుడ్. వద్దా? సరే, ఎంతమందికి కావాలి? వెరీ గుడ్. మరి సీనియర్ సంగతి ఏంటి? కావాలా వద్దా? ఒకసారి అందరు సీనియర్ అక్క వాళ్ళకి సైలెంట్ క్లాప్స్ కొడతారా? 1 2 3 4 5 6 7 8 9 10. ఎందుకు కొట్టారు చెప్పండి? 4 రోజుల తర్వాత ఈరోజు యాక్షన్ చేశారు అక్కోళ్ళు, తెలుసా? ఇలానే చేయాలని పాపం వారి కోసం ప్రార్థన చేయండి, సరేనా? అస్సలు కదలట్లేదు వెనక. చేస్తారా? చేస్తారా మీరు కూడా? ఓకే, కథ విందామా వద్దా?
ఎంతసేపు చెప్పమంటారు చెప్పండి, మీ ఇష్టం. 5 minutes-ఆ? ఇంకొక మాట చెప్పొచ్చు కదా. 10 నిమిషాలా? 5 minutes-ఏనా? 10 minutes-ఆ? ఓకే సరే, మ్యాక్సిమం 5 minutes-లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. 10 minutes-లో అయితే ఫినిష్ చేసేస్తా. సరేనా? ఓకేనా? సరే అయితే అలసిపోయారు కదా, మేకప్ వేసుకుంటారు అందరూ. తీసుకోండి, పౌడర్ తీసుకోవాలి పౌడర్. సీనియర్స్ మీరు వేసుకునే ఆ మేకప్ కాదు, ఇది వేసుకోండి పర్లేదు. మేకప్ తీసుకోండి, పౌడర్ తీసుకోండి. చిక్ 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 చిక్. వావ్, చూపించండి మీ ఫ్రెండ్స్కి చూపించండి. మళ్ళీ ఒకసారి వేసుకుందామా? ఇంకొకసారి, లాస్ట్ టైం. ఈసారి ఫ్రెష్ అయిపోవాలి అందరు. చిక్ 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 చిక్. వావ్, ఫ్రెష్ అయిపోయారా? చాలా మంచిగా కనిపిస్తున్నారు. చేతులు కట్టుకోండి. పిల్లలు పేపర్స్తో ఆడకూడదు, మా కింద కూర్చోబెట్టు. నోటి మీద వేలేసుకోండి అందరూ. మీకు ఇప్పుడు ఒక ఆఫర్, పిల్లలు వింటున్నారా? ఆఫర్ వింటున్నారా? ఎవరైతే స్టోరీ అయిపోయేదాకా సైలెంట్ కూర్చుంటారో స్పాట్ 500 ఇస్తా. ఓకేనా? డీల్ ఓకేనా? మీరు ఇంకా దేనికి మాట వినట్లేదు, పైసలకు తప్ప. ఇంకా సీనియర్స్ అయినా, జూనియర్స్ అయినా, కేజీ అయినా, ఎవరైనా, ఎంతమంది అయినా పర్లేదు, మీరు సైలెంట్గా కథ వింటే 500 స్పాట్. ఓకేనా? పక్కన వాళ్ళు చూడండి, ఒకవేళ పక్కన వాళ్ళు మాట్లాడితే మీకు పోతుంది. ఎందుకంటే వాళ్ళు గోల్ చేస్తే మీ గోల్ కూడా వినపడుతుంది కదా, అవునా లేదా? అప్పుడు మీ డబ్బులు పోతాయి. ఇంకా కేజీ పిల్లలు 500 వద్దా, కావాలా? సరే, మీకు ఎంత కావాలి చెప్పండి. 5,000? సరే, సైలెంట్ కూర్చో 5,000 ఇస్తా. 10,000 బడ్జెట్ లేదు, 5,000. నువ్వు సైలెంట్ కూర్చో, నీకు 5,000 ఇస్తారా? చేతులు కట్టుకో. 500 చాలా? థ్యాంక్స్ రా, వాడికి నా మీద జాలి కలిగింది. 500 చాలంట. సరే, ఇంకా చాలు. చేతులు కట్టుకోండి. 500 ఇస్తా. వెరీ గుడ్. చేతులు కట్టుకోండి, నోటు మీద వేలేసుకోండి. టీచర్స్కి లేదు, సరేనా? ఓకే, అలానే కళ్ళు మూసుకోండి పిల్లలు. సరిగ్గా కూర్చోవాలి, కళ్ళు మూసుకోవాలి. అలానే మాట్లాడితే మీ ఇష్టం పోతుంది. అలానే కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, ప్రభా, మా కొరకై మీరు చేసిన బలియాగమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాను. దయగలిగిన తండ్రి, షకేమును ప్రేమించి మీరు ఇచ్చిన వెకేషన్ బైబిల్ స్కూల్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దయగలిగిన తండ్రి, 4 దినాలుగా మీరు చూపిస్తున్న ప్రేమ, కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాను. దయగలిగిన దేవా, క్లోజింగ్ లెసన్లో మీ బిడ్డలతో మీరు మాట్లాడుతూ రండి ప్రభా. వారికి ఏది అవసరమో, ఏ హృదయానికి ప్రభా వారికి ఏది అవసరమో మీరు బోధిస్తూ రండి. మీ సిలువ చాటున మరుగుపరచుకోండి ప్రభా. మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని నాతో ఉండి ప్రభా, మీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవా రక్షణ తీర్మానంలోకి రాగలిగినట్లుగా మీరు సహాయం చేస్తురండి ప్రభా. మీరే మాతో మాట్లాడుతురమ్మని వేడుకుంటూ ప్రార్థన ఆలకించే దేవుడిని స్తుతిస్తూ యేసునామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సైలెంట్ కూర్చోండి. ఆఫర్ లాస్ట్ వరకు ఉంది, మాట్లాడితే మీ ఇష్టం. నేను అడిగినప్పుడు మాత్రమే ఒక్క ఆన్సర్ చేయాలి, అంతే, సరేనా? స్టోరీ నేమ్ ఏంటి? స్టోరీ నేమ్ ఏంటి? నిన్న ఎవరి గురించి నేర్చుకున్నాము? ఏ అమ్మాయి గురించి నేర్చుకున్నాము? సారానా? యామినియా? రే, మీ స్కూల్లో ఫ్రెండ్స్ పేర్లు చెప్తున్నారేంట్రా? అమ్మాయి పేరేంటి? యామీ కదా, యామీ కార్మైకల్. ఏం పేరు అమ్మాయి పేరు? సరే, ఒక్కొక్కరు ఒక్కోలాగా పలుకుతారు. యామీ కార్మైకల్ అంటాము. ఆ అమ్మాయి ఏ దేశస్తురాలు? వెరీ గుడ్, ఐర్లాండ్ దేశస్తురాలు.
తనకున్న కోరిక ఏంటి? వెరీ గుడ్. ఏంటి? బ్లూ ఐస్ కదా. బ్లూ ఐస్ తను ప్రార్థన చేసిందా? మరి బ్లూ ఐస్ వచ్చాయా తనకి? రాలేదా? ఎందుకు? వేసే మన ప్రార్థన ఆలకించడా? మరి ఎందుకు రాలేదు తనకి బ్లూ ఐస్? తనకు ఒక పర్పస్ ఉంది కదా, ఒక ఉద్దేశపూర్వకంగా దేవుడు తనని అలా సృష్టించాడు. ఇప్పుడు తనకి ఏ ఐస్ ఉన్నాయి? వెరీ గుడ్. బ్రౌన్ ఐస్ ఎవరికి ఉంటాయి? ఇండియన్స్కి ఉంటాయి కదా. తను ఇప్పుడు ఐర్లాండ్ నుంచి ఎక్కడికి వచ్చింది? ఇండియాకి వచ్చింది. ఇండియాకి వచ్చిన తర్వాత అక్కడ ఏం చూసింది తను? టెంపుల్లో ఏం చేస్తూ ఉన్నారు? అక్కడ ఏం చేస్తున్నారు? వినపడట్లా. ఏడుస్తున్నారా? సరే. అక్కడ ఏం చేస్తారంటే పిల్లల్ని అక్కడ పని కోసమని పెడతారు. సరేనా? పిల్లల్ని అక్కడ పని కోసమని పెడతారు. మిమ్మల్ని ఎవరైనా మీ మమ్మీ డాడీ దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతే మీరు ఏడుస్తారా, నవ్వుతారా? ఏదో ఒకసారి ఏడవని చూద్దాం. మీ మమ్మీ డాడీ దగ్గర ఉంటే ఎలా ఉంటారు మీరు? హ్యాపీగా ఉంటారా? ఒకసారి హ్యాపీగా నవ్వండి చూద్దాం. వెరీ గుడ్. ఇలానే ఉంటారా? సరే. అయితే అక్కడ టెంపుల్లో పిల్లల్ని దూరంగా తీసుకెళ్ళిపోతా ఉన్నారనమాట. తీసుకెళ్తుంటే తను అక్కడ పిల్లలకి ఇష్టం ఉంటుందా? తనకి ఇష్టం ఉండదు. తను ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉంటే అక్కడ టెంపుల్లో ఒక చిన్న పాప ఉందంట. ఆ పాపని వాళ్ళు తీసుకొచ్చేసారు. ఆ పాప పేరు ఏంటంటే ప్రీనా. ఆ పాప పేరేంటి? ప్రీనా. అయితే ఆమీ కార్మికల్ అక్కడికి వచ్చిన తర్వాత మీరు అందరు ప్రేయర్ చేసుకుంటారా? ఈరోజు ఎంతమంది ప్రేయర్ చేసుకున్నారు? వెరీ గుడ్. మీ అందరికీ VBSలో ఒక విషయం చెప్తారు కదా, ఆ విషయం ఏంటి? ఎవరైనా చెప్తారా? బేసిక్ పాయింట్ చెప్తారు ఒకటి. తప్పైనా పెద్దగా చెప్పండి, పర్లేదు. ప్రభువుకు తగినట్టు నడుచుకో. ఓకే. అన్ని VBSలో ఒక బేసిక్ పాయింట్ చెప్తారు. ఏమని చెప్తారు? యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు. అవునా కదా? యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడా? సీనియర్స్ మాట్లాడాలమ్మా. యేసయ్య ప్రేమిస్తున్నాడా? అయితే ఆమె కూడా చిన్నప్పుడు వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు, వాళ్ళ ఊరేంటి? ఐర్లాండ్లో ఉన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళిందంట. అక్కడ ఏం చెప్పారు? యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పారంట. ఫస్ట్ స్లైడ్. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్తే తను చూడండి వాళ్ళ సండే స్కూల్లో చెప్పిన పాట పాడుతూ ఉంది. ఇప్పుడు దాకా మీరు చక్కగా నేర్చుకున్నారు కదా, అలాగే నేర్చుకొని పాడుతూ ఉంది. తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత తను ప్రేయర్ చేసుకుంటా ఉంది. అదే పాట ఇప్పుడు తిని ఇక్కడ ఇండియాలో ప్రేయర్ చేసుకుంటా ఉంది. యేసయ్య నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నన్ను ఇండియాకి మిషనరీగా తీసుకొచ్చావు, నాకు సహాయం చేయేసయ్య. అక్కడ టెంపుల్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళందరిని ఎలాగన్నా విడిపించాలి, వాళ్ళు బాధపడుతున్నారని తను ప్రేయర్ చేస్తూ ఉంది. అయితే ఈలోపు ఏమైందంటే టెంపుల్లో ఇందాక ఒక అమ్మాయి పేరు చెప్పానేంటి? వెరీ గుడ్, ప్రీనా. ఏం పేరు అమ్మాయి పేరు? ప్రీనా. ఆ అమ్మాయికి ఏమైందంటే ఆ అమ్మాయి వాళ్ళ మమ్మీ దగ్గర నుంచి దూరంగా తీసుకొచ్చి టెంపుల్లో పెట్టేశారు. వాళ్ళ మమ్మీ ఉండే ప్లేస్కి ఆ అమ్మాయి ప్లేస్కి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంట. ఎంత డిస్టెన్సు? 20 కిలోమీటర్స్. అయితే ఆ పాప ఏడ్చుకుంటూ ఏం చేసిందంటే ఒకరోజు నైట్ ఎవ్వరికి చెప్పకుండా అందరూ కామ్గా నిద్రపోతున్నప్పుడు, మీరు అందరూ పడుకుని నిద్రపోతారా? ఎలా నిద్రపోతారు చూపించండి. ఉస్సని సౌండ్ వస్తుందా? కామ్గా నిద్రపోతారు కదా. అందరు అలానే సైలెంట్గా నిద్రపోతున్నప్పుడు ఏం చేసిందంటే ప్రీనా ఏం చేస్తుంది చూడండి. వెరీ గుడ్. ఏం చేస్తుంది? పారిపోతుంది. ఎక్కడికి పారిపోతుంది?
వాళ్ళ మమ్మీ దగ్గరికి పారిపోతుంది, పరిగెత్తుకుంటూ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతే ఏమైందంటే ఆ టెంపుల్లో ఒక ఆంటీ చూసిందంట. చూసి అరే ఈ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పి ఆ అమ్మాయి వెనక వచ్చిందంట. ఆ అమ్మాయి వెనక వచ్చేసి ఇంటికి వచ్చి ఆ అమ్మాయి వెనకాలే వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ మమ్మీకి చెప్పి, వాళ్ళ మమ్మీ ఇష్టపూర్వకంగానే తనని అక్కడ వదిలిపెట్టింది కాబట్టి మళ్ళీ వాళ్ళ మమ్మీ తిట్టి తనని పంపించేసిందంట. ఏం చేసింది వాళ్ళ మమ్మీ? తిట్టి పంపించింది. మన మమ్మీ డాడీ ఈ రోజుల్లో తిడుతున్నారా? కదా, తిట్టట్లేదు కదా, అందుకే ఇలా తయారయ్యాం. నిజం చెప్పండి, తిడుతున్నారా? తిట్టట్లేదు కదా. తిడతారా? అసలు మా ఊర్లో పిల్లలను తిట్టరు తెలుసా. తప్పు చేసిన మా బుజ్జి కన్నా మా మంచి కన్నా అంటారు. వాడు ఇంకా తప్పు చేస్తూ ఉంటాడు, అవునా కదా. ఈ రోజుల్లో చాలామంది తిట్టట్లేదు, కొట్టట్లేదు. కానీ వాళ్ళ మమ్మీ ఏం చేసిందంటే నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు వెళ్ళిపోవాలి అక్కడికి అని చెప్పి పంపించేసింది. పంపించినప్పుడు తను ఏం చేసింది, ప్రీనా ఏం చేసిందంటే ఏడ్చుకుంటూ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఆంటీతో పాటు టెంపుల్కి వెళ్ళిపోయి తను అక్కడ ఒక ఐడల్కి తను ప్రే చేస్తూ ఉంది. ఏమని ప్రే చేస్తుందంటే నన్ను చంపే అని ప్రార్థన చేస్తుంది. మీరేమని ప్రేయర్ చేస్తారు పిల్లలు? మీరేమని ప్రార్థన చేస్తారు? ఏసైకి చెప్పండి. ఎప్పుడన్నా నన్ను చంపే ఏసై అని ప్రార్థన చేశారా? సీనియర్స్ చేశారా? ఎప్పుడన్నా చేశారా? నువ్వు చేసావా? అంత కష్టం ఏమొచ్చిందిరా? చేసావా నువ్వు కూడా? ఎందుకు చేసావు? చాక్లెట్ ఇట్లేదని చేసావా? సరే, అయితే ప్రీనా ఏమని ప్రే చేసింది చెప్పండి. ఏమని ప్రే చేసింది? చూడండి ఎలా ప్రార్థన చేస్తుందో. నన్ను చంపే నేను బ్రతకాలని నాకు ఇష్టం లేదని ప్రేయర్ చేస్తూ ఉంది. ప్రేయర్ చేస్తుంటే పిల్లలు ఆ ప్రార్థన ఎప్పుడు చేస్తారు? నన్ను చంపే అని ప్రార్థన ఎప్పుడు చేస్తారు? బాధ ఉన్నప్పుడు చేస్తారు కదా, అవునా. సీనియర్స్ చాలా కష్టాల్లో ఉన్నప్పుడు నేను చచ్చిపోతే బాగుండు అనుకుంటారు కదా. కానీ అలా చచ్చిపోవచ్చా మనం? యేసయ్య మనల్ని కాపాడతాడు, మన దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అయితే తను అలా ప్రే చేస్తూ ఉంటే తనకు ఒక విషయం గుర్తొచ్చింది. పిల్లలు 500 డీల్ పోయిద్ది, మీ ఇష్టం. చాలా మాట్లాడుతున్నారు బాయ్స్. అసలు గర్ల్స్లో నేను ఒక అమ్మాయిని ఆల్రెడీ సెలెక్ట్ చేశాను, బాయ్స్ ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. బాయ్స్లో నీకు లేదు. సరే, ఇప్పుడు అమ్మాయి ప్రే చేస్తూ ఉంది, నన్ను చంపే అని ప్రార్థన చేస్తూ ఉంటే తనకు ఒక విషయం గుర్తొచ్చింది. ఆ టెంపుల్లో వాళ్ళు చెప్పారంట, టెంపుల్లో ఉన్న పిల్లలు ఎవ్వరూ కూడా బయటికి వెళ్ళకూడదు. ఎందుకంటే బయట ఒక మిషనరీ ఆంటీ తిరుగుతూ ఉంది, ఆ ఆంటీ మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతుంది అని చెప్పారంట. ఏమని చెప్పారు చెప్పండి? మిషనరీ ఆంటీ బయట తిరుగుతుంది, పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోద్ది, మీరు బయటికి వెళ్ళకూడదు అని చెప్పారు. అప్పుడు ఆ ప్రీనాకి మిషనరీ ఆంటీ గుర్తొచ్చింది. మిషనరీ ఆంటీ పేరేంటి? వెరీ గుడ్. మిషనరీ ఆంటీ పేరేంటి? యామీ కదా. తను ఏం చేసిందంటే అవును నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు కదా, ఇక్కడికి తీసుకొచ్చి ఆ పాపకి ఏం చేశారంటే ఇక్కడ బ్యాండేజెస్ కనిపిస్తున్నాయా? అమ్మాయి చేతులు అంట కాల్ చేశారంట, వాతలు పెట్టారు. మీ మమ్మీ డాడీ వాతలు పెట్టారా? మా ఊర్లో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ప్రోగ్రెస్ కార్డ్ మీద తనే సైన్ చేసుకుందని వాళ్ళ మమ్మీ వాతలు పెట్టింది. ఆ అమ్మాయికి తెలుసా? మీ మమ్మీ డాడీ వాతలు పెడతారా? అట్లా పెట్టారా? వెరీ గుడ్. అయితే నువ్వు మంచి ప్రయోజకుడు అవుతావు. మమ్మీ డాడీ ఎవరినైతే కొడతారో వాళ్ళు మంచిగా ఫ్లరిష్ అవుతారు, తెలుసా? సరే, అయితే ఈ పాపకు బ్యాండేజెస్ కనిపిస్తున్నాయా? ఆ అమ్మాయినంట ఇంటికి పారిపోయిందని చెప్పి కొట్టారంట. అయితే ఇప్పుడు ప్రీనా ఏం చేసిందంటే నన్ను ఎలాగూ కొట్టారు, నాకు ఎలాగూ వాతలు పెట్టారు, నేను ఆంటీ దగ్గరికి వెళ్ళిపోతాను, ఆంటీ మంచిగా చూసుకుంది, లేకపోతే లేదు. ఎందుకంటే ఇక్కడున్నా కూడా దెబ్బలు తినాలి కదా అనుకొని మళ్ళీ నెక్స్ట్ డే నైట్ ఏం చేసిందంటే అందరు సైలెంట్గా నిద్రపోతున్నారంట. ఎలా నిద్రపోతున్నారు? సైలెంట్గా నిద్రపోతూ ఉన్నప్పుడు ఏం చేసిందంటే మళ్ళీ పారిపోయిందంట. ఏం చేసింది? మళ్ళీ పారిపోయి ఈసారి ఎక్కడికి వెళ్ళిందంటే బయటికి వెళ్తే సాయంత్రం పూట పారిపోతే అక్కడ ఒక ఆంటీ కనిపించింది.
ఆంటీ నీళ్లు చేదుకోవడానికి వచ్చిందంట. నీళ్లు చేదుకోవడానికి వస్తే ఆంటీ దగ్గరికి వెళ్ళి, ఆంటీ నాకు యామీ ఆంటీ కావాలి, నేను వెళ్తాను అని చెప్పిందంట. సరే నైట్ అయిపోయిందని ఇంకొక ఆంటీ ఉంది కదా, ఆ ఆంటీ తన దగ్గరే ఉంచుకొని, ఎవరిని ఉంచుకుంది? ప్రీనా, ప్రీతి కాదు ప్రీనా, వెరీ గుడ్. ప్రీనాని ఉంచుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్కడికి తీసుకెళ్ళింది చూడండి, ఎక్కడికి తీసుకెళ్ళింది ప్రీనాని? యామీ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు యామీ ఏం చేస్తుందంటే, యామీ చేతిలో ఏముంది? బొమ్మలు ఉన్నాయి. ప్రీనాని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇంకో చేత్తో బొమ్మ పట్టుకొని, ఈ బొమ్మ నీకే ప్రీనా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు పారిపోయావు, ఏమైంది నీకని చాలా మంచిగా సంతోషంగా ప్రేమతో అడుగుతూ ఉంటే, ఇప్పుడు ప్రీనా ఏడుస్తుందా నవ్వుతుందా? నవ్వుతుంది కదా. ఇందాక స్లైడ్ పెట్టాము. ప్రీనా నవ్వుతా ఉంది. ఇలా ఇప్పుడు ఎలా ఉంది? ప్రీనా ఏడుస్తూ ఉంది. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు ఎలా ఉంది? నవ్వుతా ఉంది కదా. ఆంటీ ప్రేమతో మాట్లాడిందంట. ప్రేమతో మాట్లాడేసరికి ప్రీనాకి చాలా సంతోషం వేసింది. అలా వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే కొద్దిసేపటికి ఏమైందంటే యామీ ఆంటీ వాళ్ళ ఇంటికి వీళ్ళందరూ కనిపిస్తున్నారు. ఎవరో వాళ్ళు ఎలా ఉన్నారు? మంచిగా నవ్వుతున్నారా? కోపంగా ఉన్నారు. మీకు కోపం వస్తే ఎలా ఉంటారు? నవ్వుతారా? అమ్మో, ఒకసారి కోపం ఫేస్ పెట్టండి అందరూ. చాలా కోపం ఉంది మీకు. ఓకే, సీనియర్స్ పెడతారు ఎవరన్నా? ఆ ఎక్స్ప్రెషన్స్ని మాకు పలకవక్క అంటారా? సరే చూడండి, ఇప్పుడు వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే ఎవరి మీద కోపంగా ఉన్నారు? ప్రీనా మీద, ఇంకా యామీ మీద. యామీ బయటికి తీసుకురా, ప్రీనాని తీసుకురా. ఎందుకు పంపించావు, ఎందుకు తెచ్చుకున్నావు, త్వరగా తీసుకురా బయటికి, మా అమ్మాయిని మేము తీసుకెళ్ళిపోవాలని అరుస్తూ ఉన్నారు. అరుస్తూ ఉంటే ఇదివరకు ప్రీనా భయపడి వచ్చేసింది కదా, కానీ ఇప్పుడైతే ప్రీనాకి యేసయ్య గురించి ఆమె చెప్పిందంట. నువ్వు భయపడద్దు, యేసయ్య నీకు తోడుంటాడు, నీ కష్టంలో తోడుంటాడు, నీ నష్టాల్లో తోడుంటాడు, ఎంతమంది శత్రువులు వచ్చినా యేసయ్య నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడని చెప్తే ప్రీనాకి ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చి ఏం చేసిందంటే, అవునా యేసయ్య నన్ను ప్రొటెక్ట్ చేస్తాడా, సరే అని చెప్పి ఇక్కడ ఆమె దగ్గర నించొని ఏం చెప్తాను చూడండి, చెయ్యి ఎత్తి మరీ మాట్లాడుతుంది. స్టాప్, మీరెవ్వరు రావద్దు, నేను టెంపుల్కి రాను, నేను ఆమె ఆంటీ దగ్గరే ఉంటానని చెప్పి ధైర్యంగా సమాధానం చెప్పిందంట. ధైర్యంగా సమాధానం చెప్తే ఇంకా ఆంటీ వాళ్ళు ఇదివరకైతే తీసుకెళ్ళిపోయారు, కానీ ఇప్పుడు ఏమీ చేయలేక వాళ్ళు అలానే టెంపుల్కి వెళ్ళిపోయారు. అప్పుడు ఆమె ఒక తీర్మానం చేసుకుంది. ఏంటంటే, ఇలాంటి పిల్లలు, ఇలా భయపడే పిల్లలు టెంపుల్లో చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా నేను రక్షించాలి, వాళ్ళందరినీ కూడా నేనేం చేయాలి, రక్షించాలి. ఇప్పుడు ఆమె ఇంకా కొంతమంది పిల్లల్ని రక్షించిందో లేదో నెక్స్ట్ స్టోరీలో విందాం, సరేనా? ఓకేనా? ఏం చేసిందో లేదో చూద్దాం నెక్స్ట్ స్టోరీలో. ఎవరిని రక్షించింది? ప్రీనా వాళ్ళ ఫ్రెండ్స్నా? ఎవరిని? టెంపుల్లో ఉన్న పిల్లల్ని రక్షించిందో లేదో నెక్స్ట్ స్టోరీలో చూద్దాం. ఈ స్టోరీలో ప్రీనాని రక్షించింది కదా, ప్రీనా యేసయ్య సహాయంతో రక్షింపబడింది. పిల్లలు ఇక్కడ ఒక విషయం వినాలి. ఏంటంటే, మనం ఎంత కష్టంలో ఉన్నా, ఎంత శ్రమలో ఉన్నా మనల్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? యేసయ్య. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ని శోధనలు వచ్చినా కూడా యేసయ్య మనల్ని కాపాడుతాడు. ఆయన మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు, ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు. ఇంకొక విషయం చెప్పాలా మీకు, ఇంకొక గుడ్ న్యూస్ తెలుసా? ఏంటంటే, యేసయ్య మన అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. యేసయ్య ఏం చేస్తున్నాడు? మనందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. కొన్నిసార్లు కొన్ని పని ఒత్తిళ్లను బట్టి మన తల్లిదండ్రులు కోప్పడవచ్చు, కానీ యేసయ్య కోప్పడడు. యేసయ్యకి మనందరం అంటే చాలా ఇష్టం. అందుకని యేసయ్య ఏం చేశాడు తెలుసా? పిల్లలు అయిపోయింది, జస్ట్ గివ్ మీ 2 minutes. 2 minutes ఇవ్వండి, క్లోజ్ చేస్తాను. ఇప్పుడు చెప్పండి, యేసయ్య మనందరినీ ప్రేమిస్తున్నాడు. ప్రేమకు ప్రతీకగా యేసయ్య ఏం చేశాడంటే, ఏం చేశాడు తెలుసా? యేసయ్య గొప్ప దేవుడు. యేసయ్య సృష్టిని సృష్టించిన దేవుడు. నిన్ను నన్ను ఎవరు చేశారు?
ఏసై చేశాడు. ఆ ఏసై ఏం చేశాడు తెలుసా? మన కోసము భూమి మీదకి వచ్చాడు. ఒక శిశువుగా, ఒక మానవుడుగా భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఏసైకి ఏం లగ్జరీ లైఫ్ లేదు. ఏసై ఏమి కార్లలో తిరగలేదు. ఏసైకి ఏం మంచి ఏసీ రూమ్స్ ఏం లేవు. ఏసయ్య ఎండలో తిరుగుతూ, ఎండలో సువార్త చేస్తూ, దేవుని రాకడ గురించి చెప్తూ, చివరిగా ఏసయ్య కలువరి శిలువలో మరణించాడు. తెలుసా ఎక్కడ మరణించాడు ఏసయ్య? కలువరి శిలువలో. ఎందుకు మరణించాడు కలువరి శిలువలో? వెరీ గుడ్. మనం చేసిన తప్పుకి కలువరి శిలువలో మరణించాడు. మనం చేసిన పాపాలు, పిల్లలు మనం ఏమేం పాపాలు చేస్తాం చెప్పండి? వెరీ గుడ్, బాగా ఒప్పుకుంటున్నారు. బూతులు మాట్లాడడం, ఇంకా అబద్ధాలు ఆడటం, ఇంకా దొంగతనం, ఇంకా మీరేం తప్పులు చేయరా? సీనియర్ అక్క వాళ్ళు సీరియల్స్ చూస్తారు, అవునా? ఏం సీరియల్స్ చూస్తారు? చూడరా? అది కూడా అబద్ధమే చూడమంటే. ఏం సీరియల్ చూస్తారు? చూస్తావా? నువ్వు కూడా చూస్తావు. మీ మమ్మీతో చూస్తావా? సీనియర్ బాయ్స్ ఐపీఎల్ చూస్తున్నారా? ఐపీఎల్ బందీలు అయిపోయారు కదా. సాయంత్రం వస్తే ఐపీఎల్ చేతులు దించాడు. అమ్మాయిలేమో బిగ్ బాస్ సీజన్, అవునా? అయితే ఇప్పుడు వాటన్నిటి నుంచి, బంధకాల నుంచి, పాపము నుంచి తప్పించడానికి ఎవరు వచ్చారు భూమి మీదకి? ఏసై వచ్చాడు. ఏసై కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? మనందరి కోసం ప్రాణం పెట్టాడు. రక్తం కార్చాడు. ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టి ఏసై అలాగే చనిపోయాడా? ఏసై ఏం చేశాడు? మూడో దినాన సమాధిని చీల్చుకొని మూడో దినాన తిరిగి లేచాడు. చనిపోయిన వాళ్ళు ఎక్కడైనా లెగవడం చూసారా? ఎవరైనా లేచి వస్తే ఏం చేస్తాం? మనం భయపడతాం కదా. కానీ ఏసై మనకి ధైర్యం ఇస్తున్నాడు. ఆయన జీవిస్తున్నాడు, ఆయన ధైర్యం ఇస్తున్నాడు. కాబట్టి ఏసై ఎంతమందికి కావాలి? ఏసై మన హృదయంలో ఉంటే ధైర్యం ఉంటుంది. మోకరించండి. మీ అందరిలో ఒకే ఒక పాప చాలా సైలెంట్గా, కామ్గా వినింది. నేను ఆ పాపకి ఇప్పుడు ప్రైజ్ ఇస్తాను. తెప్పించేలోపు కళ్ళు మూసుకోండి, మోకరించాలి. 1 2 3 పైకి అయిపోయింది, క్లోజ్ చేసుకుందాం. 1 2 3 పైకమ్మా. సీనియర్స్ ఏంట్రా రోజుకి ముసలోళ్ళు అయిపోతున్నారు? కేజీ పిల్లలు మీకు ఏమైనా తెలుసా? రీజను తెలుసా? ఎందుకు ముసలోళ్ళు అవుతున్నారు వాళ్ళు? లేటుగా వస్తున్నారా? టైంకి రావాలి. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోవాలి. కేజీ పిల్లలు చేతులు జోడించండి, కళ్ళు మూసుకోవాలి. మాట్లాడుతున్నారమ్మా, మాట్లాడకూడదు. పైకి ముసలోళ్ళు ఎవరైనా ఉన్నారా? నడుము వంగిపోయిన వాళ్ళు, మోకాలు చెప్పులు పగిలిపోయిన వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? పైకి లేవాలి. 1 2 3 కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. యేసయ్యా, నా హృదయంలోకి రా, నాకు ధైర్యం ఇవ్వండి, నన్ను భద్రపరచండి, నన్ను ప్రొటెక్ట్ చేయండి యేసయ్యా. ప్రీణాన్ని కాపాడినట్లు నన్ను కూడా బంధకాల నుంచి కాపాడండి అని చిన్న ప్రార్థన చేసుకోవాలి. కళ్ళు మూసుకోవాలి. ఇంకా మాట్లాడుతున్నారు పిల్లలు, ఇంకా మాట్లాడుతున్నారు. చిన్న ప్రార్థన. యేసయ్యా, నా పాపాల కొరకై కలువరి శిలువలో మీరు మరణించారు, నా కొరకై తిరిగి లేచారు, నాకు రక్షణ ఇచ్చారు, నన్ను పోషిస్తున్నారు, నన్ను కాపాడుతున్నారు, భద్రపరుస్తున్నారు. ప్రీణాన్ని భద్రపరిచినట్టు, బంధకాల నుంచి విడిపించినట్టు నన్ను విడిపిస్తున్నారు యేసయ్యా. నా స్వంత రక్షకునిగా మిమ్మల్ని అంగీకరించాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయండి. చిన్న ప్రార్థన అలానే చేసుకోండి. లాస్ట్ ప్రేయర్ చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, మీ యొక్క ప్రేమను మీ బిడ్డలడ్డ అనుగ్రహించి విరామ బైబిల్ పాఠశాలలో 4వ రోజు మొదటి సెషన్ పూర్తి చేసుకోవడానికి మీరు చూపిన కృపకై వందనములు. మెయిన్ లెసన్లోను, అలానే ప్రభా క్లోజింగ్ లెసన్స్లోను, వాళ్ళ యొక్క గ్రూప్ డిస్కషన్స్లోను, వర్క్ బుక్లోను మీరు సహాయపడుతూ వచ్చినారు. ప్రభా, పిల్లలు నేర్చుకుంటూ వస్తున్నటువంటి అంశములన్నీ కూడా వారి హృదయంలో భద్రం చేసుకొని
క్లోజింగ్ లెసన్లో ప్రభా మరి ముఖ్యంగా మీరు చూపిస్తున్నటువంటి ఈ క్లోజింగ్ లెసన్ ద్వారాగా ఒక తీర్మానం కలిగి ఉండే రీతిగా మీరు ప్రభా పిల్లలను సమకూర్చుకొనమని వేడుకుంటా ఉన్నాం. ఇలాగ ప్రభా మధ్యాహ్న సెషన్లో కూడా మీ సహాయం దయచేయమని కోరుకుంటూ ముందున్నటువంటి సమయాన్ని, భోజన సమయాన్ని మీ చిలుగా అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి, అలాగే కూర్చోండి. గర్ల్స్ వెనక వైపు నుంచి సీనియర్స్ ఫస్ట్ వెళ్తారు, వెనక వైపు నుంచి వెళ్ళండి. గర్ల్స్ మాత్రమే. పిల్లలు సైలెంట్గా ఉన్న వాళ్ళకి ఏమి ఇస్తానని చెప్పాను? ఎవరు